ఆషికీ 2 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్ధా కపూర్ బాలీవుడ్ లో తన అందం, నటన, ప్రతిభతో మిలియన్ల అభిమానులను సొంతం చేసుకున్నప్పటికీ ఆషికీ 2, స్త్రీ, చిట్టోరే వంటి సినిమాలతో ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. పర్సనల్ లైఫ్ విషయంలో ఎప్పుడూ తక్కువగానే మాట్లాడే శ్రద్ధ ఈసారి తన ప్రేమ జీవితం గురించిన రూమర్స్ తో వార్తల్లో నిలిచింది. దీనికి ప్రధాన కారణం అమ్మడు ఒక యంగ్ రైటర్ తో డేటింగ్ చేయడం. అదేంటి, బాలీవుడ్ లో గాసిప్లు, లవ్ అఫైర్స్, రూమర్స్ ఇవన్నీ కొత్తేవి కాదు కదా. అయినా నిజమే, శ్రద్ధా కపూర్ ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో డేటింగ్ చేసిందన్న రూమర్స్ ఉన్నాయి. కానీ తనకంటూ 3 ఏళ్లు చిన్నవాడైన ఒక రైటర్ తో డేటింగ్ చేయడమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమలో దించిన ఆ యంగ్ రైటర్ ఎవరో కాదు, రాహుల్ మోడీ. బాలీవుడ్ లో రైటర్ గా తన ప్రతిభను చాటుకున్నాడు. స్త్రీ సినిమాకు సహ రచయితగా పనిచేసిన రాహుల్ ఈ హర్రర్ కామెడీ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. శ్రద్ధ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సెట్స్ పై శ్రద్ధ, రాహుల్ మధ్య సన్నిహిత స్నేహం ఏర్పడినట్లు టాక్. ఈ స్నేహమే క్రమంగా ప్రేమగా మారిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. స్త్రీ సినిమాకు సహ రచయితగా పనిచేసిన రాహుల్ మోడీ శ్రద్ధా కపూర్ కంటే 3 ఏళ్లు చిన్నవాడట. ఈ సినిమా విజయం తర్వాత కూడా వీరిద్దరూ తరచూ కలుసుకోవడం, కాఫీ షాప్లలో, బాలీవుడ్ ఈవెంట్లలో ఒకరితో ఒకరు సమయం గడపడం గురించి రూమర్స్ మొదలయ్యాయి. ఇటీవలే శ్రద్ధ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని ఫోటోల్లో రాహుల్తో ఉన్న సన్నిహిత క్షణాలు కనిపించాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. కొందరైతే శ్రద్ధ గతంలో నటుడు ఆదిత్య రాయ్ కపూర్ తో రిలేషన్ రూమర్స్ ను గుర్తు చేస్తూ ఈ కొత్త రూమర్స్ కూడా కేవలం గాసిప్లేనని అనుమానిస్తున్నారు. బాలీవుడ్ లో రూమర్స్ చాలా సాధారణం. కొన్ని సినిమా ప్రమోషన్స్ కోసం కావచ్చు, మరికొన్ని కేవలం అభిమానుల ఊహాగానాలు కావచ్చు. శ్రద్ధ, రాహుల్ జంట విషయంలో కూడా అదే జరుగుతోందా, లేక వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? ఏది ఏమైనా శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీల ప్రేమ గుసగుసలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. వీరి స్నేహం నిజంగా ప్రేమగా మారిందా, లేక ఇది మరో బాలీవుడ్ గాసిప్ మాత్రమే అనేది సమయమే చెప్పాలి. అప్పటి వరకు ఈ రూమర్స్ అభిమానులను ఉత్కంఠగా ఉంచడం ఖాయం.